హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఏదైతే మన కొత్త ట్యాంకుల్లో ఫిషెస్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తూ వస్తున్నాం గదా! అక్యుములేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి? అలాగే ఫుడ్ ఎప్పుడు వేయాలి? అవి తీసుకోకపోతే ఫుడ్ దానికి రీజన్స్ ఏంటి? ఆ రీజన్స్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలనే దాని గురించి మొత్తం క్లియర్‌గా వీడియోస్ చెప్పుకుంటూ వచ్చామండి. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళుంటే ఒకసారి వెళ్లి చూడండి. అలాగే మనకి ఫిషెస్‌లో మెయిన్‌గా చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే అమ్మోనియా నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం అనేది ట్యాంక్‌లో అందువల్ల చనిపోతూ ఉంటాయి. దానికి కారణాలు ఎందుకొస్తాయంటే, ఏదైతే ఫిష్ తినకుండా మిగిలిన ఫుడ్డు అలాగే ఉండిపోతే గనక, లేదంటే ఫిష్ తాలూకా వ్యర్థాలు ట్యాంక్‌లో ఎక్కువైతే గనక, మనకి అమ్మోనియా కంటెంట్ అనేది ఎక్కువ పెరిగిపోయి వాటర్ అనేది పొల్యూట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇలా గనక మీరు వాటర్‌ని ప్రతి 4 రోజులు, 5 రోజులకి వాటర్ తీసేస్తే ఫిషెస్ అనేవి చనిపోవండి. మీ దగ్గర స్టేఫన్ ఉంటే ఓకే. లేదంటే ఇలా వాటర్ పైప్‌కి 2 పక్కల పైపులు యాడ్ చేసుకొని, ఒక పక్క వదిలి ఇంకొక పక్క పట్టుకుంటే వాటర్ అనేది బయటకొచ్చేస్తాయి. సో, ఇలా ఫుడ్ వేస్ట్‌ని తీసేసుకోవచ్చు.